ధర్మం గురించి మాట్లాడే బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం ఆలయాలకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని, ఎమ్మెల్సీ కవిత పులిబిడ్డ అని, కరీంనగర్ జగిత్యాల రహదారిపై ఎందుకు మాట్లాడడం లేదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కవితలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు ఉదయం చెలుగులో పాత్రికేయ మిత్రులను ఉద్దేశించి కావచ్చు, మధ్యాహ్నం కొత్త బస్ స్టాండ్ పరిధిలో ప్రాంతంలో వెలవెలబోయే సభలో, జనం లేని సభలో టీవీలలో కెమెరాలలో పడితే చాలన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాజీ పార్లమెంటు సభ్యురాలు జగిత్యాల ప్రజల అభిమాన నాయకురాలైన కవితమ్మ గారి గురించి చాలా అసంబద్ధంగా ఆ భాష విన్నవాళ్ళు ఈసడించుకునే విధంగా మాట్లాడడం జరిగింది. మరి వారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అక్కడెక్కడ కూడా చూసినా ఓ సభలు చెప్తా ఉంది, హిందువులంతా ఏకం కావాలి. మరి భారతదేశ నాగరికత కానీ హిందూ సమాజం ఈ రకంగానే మాట్లాడమని చెప్తారా? జ్ఞానశీల ఏకత అని మాట్లాడతారు, సంస్కారం అని మాట్లాడతారు, కానీ మాటలు సంస్కారహీనంగా ఉన్నాయని చెప్పి ఆవేదనతో తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కవిత మేడం గురించి వారి అభిమానులు పులిబిడ్డ అని ఆ రకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చాలా వ్యంగ్యంగా మాట్లాడింది. ఎస్, నేను అంటున్నా, ఖచ్చితంగా కవితమ్మ పులిబిడ్డనే. ఆనాడు కూడా కేసీఆర్ గారు ఒక పులిలాగానే ఒక్కరే శాసనసభకు రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడిరు. ఆ తర్వాత పార్లమెంట్లో కూడా ఇద్దరు సభ్యులు ఉన్నా కానీ దాదాపు 37 పార్టీలను తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందిగా ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పులి కేసీఆర్ గారి బిడ్డనే కవితమ్మ, పులి బిడ్డనే. ఈ రకంగా నిన్న మాట్లాడుతూ సారాదందా లిక్కర్ రాజ్యాంగాన్ని మార్చి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏమన్నా అవమానపరచారా? కాబట్టి ఈ సందర్భంలో బండి సంజయ్ గారి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తూ కవితమ్మ పులి బిడ్డనే అంటే ఇక్కడ లేని నిందలు వేయడం జరుగుతుంది. ఇప్పటికే 10 సార్లు వివరణ ఇచ్చారు. మీ చేతిలోని సిబిఐ వారిని విచారణ చేస్తుంది. విచారణ సందర్భంలో కూడా ఒకటి కాదు 4 తేదీలు ఇచ్చారు. మీ ఇష్టం వచ్చిన తేదీలో రాయించారు. ఇక్కడ పారిపోలేదు కదా. విచారణ ఒక మహిళ ఉండి ఒంటరిగా ఉండి అన్ని మీడియా ఛానల్లో చూసినాం. మీ 6 7 అధికారులు వస్తే కూడా 7 గంటలు సహకరించి వారికి అన్ని విషయాలు తెలియజేసింది. పులిబిడ్డనే, ధైర్యవంతురాలు కవితమ్మ. మళ్ళీ వెంటనే బయటకు వచ్చి కార్యకర్తలతో మాట్లాడారు, ప్రజల్లో ఉన్నారు, జాగృతి నాయకులతో కార్యకర్తలతో మాట్లాడారు. మీరు ఇన్ని బెదిరిస్తానన్నాడు కూడా జగిత్యాల కూడా చెల్లింది. నేను కూడా కలిసి కొడగట్టు విషయంలో అభివృద్ధి విషయాల్లో కూడా ఇప్పటికి కూడా నిరంతరం వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. పులిబిడ్డ కాబట్టే ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి తండ్రి గారు ఇంకా ఉద్యమం ఉన్నారు. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ఆచారాలను, మన భాషను, తెలుగు భాషను తెలంగాణ జాగృతి స్థాపించి
ప్రపంచ వ్యాప్తంగా తెలిసే విధంగా చేసింది. నిన్న మాట్లాడుతూ బతుకమ్మ ఆటను డ్యాన్స్ లాగా చేసిందని రకరకాలుగా మాట్లాడడం చాలా సోషల్. ఇది కవితమ్మ బతుకమ్మ ఏ రకంగా ఆడుతుంది అనేది మనందరం చూడలేదా? ఓ రామ శ్రీరామ ఉయ్యాలో అని చెప్పి కవితమ్మ గారు పాటలు పాడగా మనం అందరం వినలేదా? బతుకమ్మ ఆటలు పాటలు ఎక్కడన్నా అశ్లీలత కానీ అసభ్యంగా ఎన్నడన్నా కనబడ్డదా? తెలంగాణ సమాజం అంతా కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి బతుకమ్మ సంబరాలు కవితమ్మ గారి ఆధ్వర్యంలో జరిగేటి చూస్తూ ఉన్నారు. ఎన్నడన్నా ఎక్కడన్నా మన సంస్కృతిని కించపరిచే విధంగా కావచ్చు, మన గౌరవ బతుకమ్మ అంటే బొట్టమ్మ గౌరవ ఆ గౌరవను కించపరిచే విధంగా కావచ్చు, హిందుత్వాన్ని కించపరిచే విధంగా కావచ్చు, ఎక్కడైనా కనబడదా? నిన్న కొత్త బస్ స్టాండ్ లో వారు మాట్లాడిన మాటలు మీ మీడియా ద్వారా ఇది నిజంగా బాధేస్తుంది. ఎందుకంటే గత 9 సంవత్సరాలుగా, ఈ సంవత్సరానికి దాదాపు 9వ బతుకమ్మ నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత